సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో వీఆర్ ఇన్ అవర్ హోమ్ అనమాట. నా వెనకాల ఎవ్వరు షూట్ చేయట్లేదు, బట్ ఫోన్ ఎందుకు ఇట్లా టర్న్ అవుతుంది అని అనుకుంటున్నారా? సో బేసిక్గా మనం కొత్త గిమ్మల్ కొన్నాం అనమాట మన వ్లాగ్స్ పర్పస్ కోసం. సో బయటకి ఎక్కడికి వెళ్ళినా నాకు నేను వ్లాగ్ చేసుకుంటుంటే వాళ్ళని వీడియో తీ వీళ్ళని వీడియో తీ అని అనలేకపోతున్నాను. సో అందుకనే ఒక గింబల్ని అయితే కొనేసుకున్నాను అనమాట. నా పర్సనల్ వీడియోగ్రాఫర్ అనమాట. అది తిరుగుతూ ఉంటే లిటరల్గా ఏ ట్రాకింగ్ ఉంది దానికి, ఇట్లా తిప్పాలనిపిస్తూ ఉంది. సో యా, ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో మనం కొత్త కంటెంట్లోకి వచ్చేసామన్నమాట. లాస్ట్ది కమ్బ్యాక్ వ్లాగ్ లాగా వచ్చాం కాబట్టి దానికి వ్యూస్ ఎక్కువ రాలేదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో మనకి వ్యూస్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి అనమాట. బట్ యా, కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ పోతే మళ్ళీ వస్తాయని నాకు తెలుసు. మన సబ్స్క్రైబర్స్ ఏమంటారు, డైమండ్స్ అనమాట. మర్చిపోయారు అంతే, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తుందిలే, నేనే గుర్తు చేస్తే ఎవ్రీ వీక్ వీడియో పెట్టేసి. సో యా, ఈ వ్లాగ్ తమ్నైల్ చూసారు. అండ్ లాస్ట్ వ్లాగ్ కూడా క్రికెట్ వ్లాగే, బట్ లాస్ట్ వ్లాగ్ వచ్చేసి సగం చేశాను. ఈ వ్లాగ్ అలా కాదు, ఈ వ్లాగ్ ఫుల్ ఆన్ క్రికెట్ వ్లాగ్ ఉంటుంది అనమాట. క్రికెట్ లవర్స్కి పండగ చేసుకుంటారు. ఎందుకంటే మన తెలుగులో ఇలాంటి కంటెంట్ నేను చాలా తక్కువ చూసాను. ఎందుకంటే మన హెల్మెట్కి గోప్రో పెట్టేసి క్రికెట్ ఆడుతుంటే లైక్ అట్లా వీడియో చూస్తున్న మనం ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ కంటెంట్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు తెలుగులో. అయితే మనమే అట్టిగా కైండ్ ఆఫ్ ఫస్ట్ అనమాట. అంటే మనకు తెలిసిన సర్కిల్లో మనమే ఫస్ట్ అనమాట. సో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. రేపు మంచి మ్యాచ్ ఉందన్నమాట. ఆ మ్యాచ్ డీటెయిల్స్ అన్నీ రేపు స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. బట్ ఇప్పటికైతే పడుకుందామని వచ్చాను. టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది. సో మార్నింగ్ 9 కల్లా వీ నీడ్ టు గో దేర్ అనమాట. ఏ గ్రౌండ్ ఏంటి మార్నింగ్ అయితే చెప్తాను. ఫుల్ నిద్ర వస్తుంది, ఫుల్ జిడ్డుగా ఉంది. నాకు తెలిసి ఇది ఎప్పుడు వేస్తాను లేదు తెలియదు నాకు. అట్లా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకున్నా, నా గోప్రోని ట్రైపాడ్కి పెట్టేసి ఇట్లా షూట్ అయితే చేస్తున్నాను అనమాట. సో యా, చాలా రోజులు అయిపోయింది ఎనర్జెటిక్ మన ఛానల్లో చూసేసి. సో ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ ఉన్నాను. సో కమాన్ లెట్స్ గో అనమాట. రేపు మార్నింగ్ కలుస్తాం మళ్ళీ. అంతవరకు బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి లిటరల్గా 7:50 అవుతుంది. మనకి మ్యాచ్ వచ్చి 9 o'clock అనమాట. ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. 30 kilometers బయటకు వెళ్ళాలి. అండ్ ఈరోజు మనం ఒక్కళ్ళమే కాదు, మనతో పాటు ఇంకో అన్న కూడా వస్తున్నాడు అనమాట. సో ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాము 30 kilometers. ఇంకా 1 hour కూడా టైం లేదు. నేను ఇంకా రెడీ కూడా అవ్వలేదు, కిట్టు కూడా సర్దుకోలేదు, వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. సో యా, గ్రౌండ్లోకి వెళ్ళైతే మళ్ళీ కలుసుకుందాం, డైరెక్ట్ గ్రౌండ్లో కలుసుకుందాము. ఓకేనా? అంతవరకు సీ యూ. సో గాయస్, టైం వచ్చేసి 8:40 అయిందనమాట. ఇప్పుడు అన్న వచ్చాడు అనమాట. అన్న ఇంత లేట్ చేస్తావా అన్న? నేను 7 o'clock నుంచి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. 7 నుంచి వెయిట్ చేస్తుంటే నాకు కాలేజ్ లేదు ఫ్రెండ్స్. అన్న అసలు 7 o'clock నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చాడు అనమాట. మనం 9 కల్లా వెళ్ళాలన్న. 15 minutes 30 kilometers వెళ్తాడంట అన్న. ఫ్లాష్ మ్యాన్. సో టైం వచ్చి 8 ఎంత అన్న? 8:45 అయింది. 9 కల్లా మనం గ్రౌండ్ ఉండాలన్నమాట. మనం ఉంటాం అన్న. ఈరోజు కూడా లేటే మనం. ఇంకా అశ్వంతా వేసుకుంటాడు మనల్ని. అయ్యో వాడేమి ఫ్రెండ్లీ మ్యాచే, ఎస్ రివెంజ్ మ్యాచ్ అంటున్నారు. మనం ఇప్పుడు గెలిచామో వాళ్ళే గెలిచారు? ఎప్పుడు ఆడారు అసలు? జస్ట్ మాటలతో రివెంజ్ అనుకుంటా అంతే. మీరు గెలుస్తారా మేము గెలుస్తామా అని. కాదన్నా, నన్ను అయితే ఎన్ని తిట్లు తిడతావు. జ్ఞానం ఏమనట్లేదు చూడు. ఈరోజు నేను 7 o'clock కల్లా రెడీ అయ్యి వస్తే రోడ్ మీదకి, జ్ఞానం రాలే.
బెంగళూరు నుంచి బస్సు దిగి డైరెక్ట్ వస్తుంది వీడికి లెఫ్ట్ అన్న పూరా పీకే తింటా నిద్ర పోయి 10:30-11 గంటలకు వస్తుంది ఫస్ట్. ఎప్పుడు వస్తావు అన్న నువ్వు? సిగ్గుశరం ఏమైనా ఉందా రా నీకు? పొద్దున 7 వచ్చి కూర్చున్నా నేను, మీరు ఇంత లేట్ చేస్తారా? 9 o'clock రమ్మంటే ఎప్పుడా 9:40. హాయ్ హాయ్ అన్న. తెలుసు కదా మన మ్యాచ్ అసలు డూ ఆర్ డై. అన్న ఏంటి మన జెర్సీ వేసుకోలేదు ఈరోజు? అన్న బడ్వైజర్ హీరో అన్న మనోడు అనుకున్నా, పగోడు అయ్యావా? 40 versus 25. ఏంటిది 40 ఏజ్ అందరు ముసలి పెద్ద మనిషి వచ్చిండు. రాజన్నేమో నిన్న ఒకటే వికెట్ తీసిండు అసంతన్న అన్నిటేమో అన్న వాళ్ళ టీమే. పెళ్ళైన వాళ్ళు 40+ అందరు ఆ టీం. అన్న నువ్వు కూడా ఆ టీమేనా? 40 ఏజ్ పెన్షన్ తీసుకునే టైం వచ్చింది. పెన్షన్ తీసుకునే క్యాండిడేట్స్ అందరూ ఒక సైడ్. హాయ్ సని అన్న. హాయ్ సని అన్న. ఎవరు? మా టీం క్యాప్టెనా? ఆపోజిట్ టీము, ఆపోజిట్ కెప్టెన్ అన్న అసంతన్న కెప్టెన్. అసంతన్న ఏంది సన్ని అన్న కూడా ఆపోజిటా? వాడే కెప్టెన్. వాళ్ళ దాంట్లో కెప్టెన్ లేదంటే అడుకొచ్చుకున్నాడు. అడుకొచ్చుకున్న కెప్టెన్ ఫైటర్స్ ఎవరు గట్టిగా ఉన్నారా చూసారు. సెకండ్ బెస్ట్ వికెట్ అన్న నువ్వు నిజంగా మోసం చేసావన్న మమ్మల్ని. అస్సలు వద్దు నువ్వు చేయి వెళ్ళిపో బాయ్. మేము ఒక ప్లాన్ ఇష్టం. నా వెనకాల 11 మంది నిల్చుంటారు. జిప్పరంగానే వెనకాల అందరూ. నువ్వు ఆపోజిట్ టీం, నీకు నేనెందుకు తీస్తా అన్న? నువ్వు ఆపోజిట్, నీకు నేనెందుకు తీస్తా? అవును దిలీప్ అన్న కూడా అంకుల్ కదా. మా అన్న కలిసిపోయాడు. దిలీప్ అన్న అంకుల్ కదా, నువ్వు ఆ టీంకి వెళ్ళాలన్నా. పెళ్ళి అయిపోయింది అంకుల్. పిల్లలు ఉన్నారు. కమాన్ అన్న మేకప్ వేసుకో. చూడండి ఓపెనింగ్ 1 డౌన్ ఆడటానికి మేకప్ వేసుకుంటున్నాడు. బా సన్నీ అన్న నీ జెర్సీ బాగుందన్న. ఒకసారి వెనకాల తిరుగు. నీ పేరు నవీన్ అంట. ఎంత కొడుతుంది చెప్పు. నేను డక్అవుట్ చేస్తాను. అది చెప్పు. డక్అవుట్ పక్క డక్కోటా? ఓకే కమాన్. పూజిత్ అన్న నువ్వెంత కొడతావు చెప్పు. నువ్వెంత కొడతావు చెప్పు. ఎంత కొడతావు అన్నా? పూజిత్ అన్న ఎంత? 20? ఓకే. సో ఈ మ్యాచ్ గురించి చెప్పలేదు కదా. సో మ్యాచ్ వచ్చేసి మన టీం ప్లేయర్సే అనమాట. అటు సైడ్ కూడా అంటే మనోళ్ళు అటు సైడ్ వెళ్ళారు అనమాట. సో బేసిక్గా 2 టీముల్లో మొత్తం మెజారిటీ ఆఫ్ పీపుల్ మనమే ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఫైటర్స్ 11, మన టీం వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఫైటర్స్ 11. ఆ టీం వచ్చేసి బడ్వైజర్స్ 11 అనమాట. సో మ్యూచువల్సే ఉన్నారనమాట మొత్తం. అందుకే కొంచెం ఫన్నీగా నడుస్తుంది ఈరోజు మ్యాచ్. సో ఈరోజు వచ్చేసి ఓడిఐ అనమాట. 50 overs మ్యాచ్ నడుస్తుంది. టైం వచ్చేసి 10:05 అయింది. ఇప్పుడే ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ మనది బ్యాటింగ్ అనమాట. ఇప్పటివరకు ఫీల్డింగ్ అన్నారు. 50 overs బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఇటు గో టు ఫీల్డింగ్ అనమాట. చూద్దాం ఈరోజు ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. మంచి ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అనమాట. మంచి రివెంజ్ మ్యాచ్, ఎల్టీపీ అనమాట. సో ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఏమంటారు గ్రౌండ్ ఫీజు కట్టేసి వెళ్ళిపోవాలి. మనం గెలిస్తే మనం ఫ్రీగా ఆడేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ కిట్ తీసుకెళ్దామని చెప్పొచ్చాను. జెర్సీ కూడా వేసేసుకున్నాను నేను. మొత్తం అసలు ఏమంటారు ఎండకి గబ్బు అయిపోయాను. ఇంకా పట్టించుకోకూడదు ఇట్లాంటి వాటిల్లో. ఎట్లుంటే అట్లా ఆడుకోవటమే. సో కమాన్ వెళ్ళిపోయి మ్యాచ్ అయితే చూసేద్దాం పదండి. నేను యాక్చువల్గా అప్పుడప్పుడు ఓపెనింగ్ దిగుతా. ఇంకా మా టీం ఎప్పుడు ఎవరిది ఎట్లా దిగుతామో తెలియదు మనకి. సో నేనైతే ఈరోజు 2 down 3 down దిగుదాం అనుకుంటున్నా. చాలా రోజులు అయింది కదా. సో దట్ మంచిగా ఆడుకుందామని చెప్పి. క్రేజీ థింగ్ ఏంటంటే నా కాంటాక్ట్ లెన్స్ మర్చిపోయాను. నాకు కాంటాక్ట్ లెన్స్ లేకపోతే సైట్ ఉంది కొంచెం, అంత కనిపించదు. క్రికెట్ అయితే ఆడలేను. చూద్దాం. బాల్ అన్ని ఇట్లా ఏదో ఫుట్బాల్ వచ్చినట్టు ముఖానికి తాకుతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం. కమాన్ నజు. అసంతన్నా వికెట్లు పడితే నేను భయపడుతున్నావా? నేను విన్నా, నేను చూసుకుంటా. నేనున్నా అన్న. నేను ఫ్లాష్ మ్యాన్. జల్దీలో వచ్చేస్తాం ఇక. ఫ్లాష్ మ్యాన్ అన్న. ప్యాడ్స్ ఉంటే వేసుకుంటున్నా చూడన్నా. ఫ్లాష్ మ్యాన్ అంటే వెళ్ళి వచ్చేస్తామో మళ్ళీ. నేను స్కోర్ ఇస్తా అన్న, టార్గెట్ ఇస్తా. ఎంత కొడతా అయిపో. మొత్తం ప్యాడ్స్ వేసుకున్నాక చెప్తా అన్న.
సో గైస్ 2 వికెట్లు పడిపోయినాయి ఇప్పుడే. నేను కూడా వెళ్ళి లెగ్ ఎంపైర్లో కూర్చుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే కానీ అన్న అవుట్ అయ్యాడు. సో లోపలికి వెళ్ళి చూడండి. పని అన్న అది లెగ్ సైడ్ గుంజితే ఎంత మంచిగా. సో 2 వికెట్స్ పడినాయి అనమాట. దిలీప్ అన్న స్కోర్ ఎంత? స్కోర్ 67 ఎన్ అవర్స్. మా దిలీప్ అన్న లెగ్ ఎంపైర్ ఉన్నాడు. ఏ రాజన్న చూడు, హీరో మీరు గెలిచారా? మ్యాచ్ మేమే గెలుస్తాం అన్న. రాజన్న చూడు, మేమే గెలుస్తాం. కమాన్ అశ్వంత్ అన్న, కమాన్. ఓకే, ఆపోజిట్ టీం వాళ్ళకి బ్యాట్ ఇవ్వకూడదు అశ్వంత్ అన్న. అగో మంత్రాలు వేసాడంట. నువ్వా నాకు అసలు రా స్కోరింగ్. వేసుకుంటా అంటే కష్టం కదా అన్న. అటు కాదు, బాల్ వచ్చి ఫోన్ కి తగులుతుంటే ఆపొద్దుగా అన్న. చూసుకో అన్న, అది లేపేసి అది అన్న. థ్రెడ్డింగ్ వేయించిన బ్యాట్ ఏ నీదేనా? మందే. చాలా బాగుంది అన్న. ఇది చిక్క పోయింది. చూడు, నీ బ్యాట్ తో నేను ఈరోజు ఎట్లా ఆడుతున్నా చూడు. డీల్ చూసుకుందాం. నా బ్యాడు నీ బ్యాటేనా? ఎన్ని కొడతా? నీకు పన్నీర్ ఫ్రై ఆర్డర్ ఇచ్చిన, రోటీ, ఇంకేమన్నా కావాలా? ఇంకేమొద్దన్నా, తొందరగా ఆడ పోయి కూర్చో, రెస్ట్. డకౌట్ అవుతా. అది కమాన్, మనం అవుట్ ఇయ్యకు. అల్లడు అన్ని నేసాడు మన ఫిక్సింగ్. అభి లెగ్ ఉందా? షాట్ అన్న, గుడ్ షాట్ అన్న, వెళ్ళిపోయింది. అదే షాట్ నేను ట్రై చేశా. ఎస్ 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 ఎస్. అబ్బా, యాది వికెట్ పడ్డదని స్వీట్లు తింటున్నాడు. ఎస్ ఎస్ ఎస్. No. పోలే. అదే షార్ట్ కోసం ఎంత చూసి. నో. షాట్ అన్న. అబ్బా,
షార్ట్ అనుకున్నా లెగ్ సైడ్ వస్తుందని. గుడ్ వన్, అయిపోయి వచ్చినాయి. వెళ్ళనా చూడా, నిన్న 6 కొడతా అన్న, నిన్న 6 కొడతా అన్న. వాటర్ తీసుకురా, బ్రేక్ టైం. అరే ఎక్కువ బాటిల్ తీసుకోమన్నాడు, ఒకటే తీసుకొస్తున్నాడు. టూ. ఎస్ బా గ్యాప్, ఇటు గ్యాప్ కొడితే ఇటు గ్యాప్. దాదా వద్దు. షార్ట్ అక్షయ్. దాన్న వెళ్ళదు. దానికోసం చూసా ఇందాక నుంచి. బ్యాటింగ్ అక్షయ్ 50. బ్యాటింగ్ అక్షయ్ 50 కెమెరా. షార్ట్ అక్షయ్. సిక్స్ అంతే. ఎస్ టూ. ఎస్. అరే ఈజీ అబ్బా. గైస్ చూడండి, మన ఫ్లాష్ మ్యాన్ వచ్చేసాడు. కమాన్ 3 షార్ట్ అన్న, విడదానన్న. సో గైస్ 60స్లో అవుట్ అయ్యాను. మంచి బ్యాటింగ్ ఆడాను. నన్ను నేనే రికార్డ్ చేసుకున్నా చూడ. కమాన్ కౌశిక్. వెల్ ప్లేడ్ కౌశిక్. 251 అయిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడే. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. లంచ్ తినేసి యూ నీడ్ టు గో ఫర్ సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, ఇష్టం అయితే సెకండ్ ఎలియన్ బండి జ్ఞానాన్ని అయితే రక్త పింజరే. ఓ సాహో అది చూడట్లేదు. మన స్కోర్ ఎంత అన్నా? 252 అంట మన స్కోరు. 251 అంట మా స్కోరు. ఇప్పుడు 252 కొడతారా అన్న? అంతే అంటవా? అసంత అన్న క్యాప్టెన్ రివ్యూ తీసుకుందాం. పిచ్ రిపోర్ట్ ఇస్తున్నాడు కౌశిక్. పిచ్ చూస్తే చాలా గ్లాసీగా ఉంది. స్ప్రింగ్ కూడా ఎక్కువ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది. బౌలర్ కి స్ప్రింగ్ దొరుకుతుంది. చూస్తే డాంప్ కూడా ఉంది కొంచెం. కౌశిక్, నువ్వు మంచిగా నీడలో నుంచున్నావు కదా. గుడ్ వన్ అన్న. కమన్ అన్న,
కమాన్ ఫైటర్స్ ఆఫ్ అడ్వైజర్స్ అన్న, మనం ఫైటర్స్ అన్న. కొంచెం వైట్గా వేసుకుంటా అబ్బా త్రీ ఓవర్స్ అప్, స్కోర్ 11, 1 వికెట్ పడిపోయింది అప్పుడే. రేవంత్ అన్న ఆన్ ఫైర్, కమాన్. ఏమన్నా రేవంత్ అన్న వికెట్ తీసాడు, కమాన్ నీశాంత్ నీ టర్న్. తెచ్చి పెట్టినారా అబ్బాయి? అన్న ప్యాంట్ ఉల్టా వేసుకున్నావా? ఇంతే ఇవి అల్ట్రా పాష్. అదేం ఫార్స్ అన్న, పక్క ఉల్టా వేసుకున్నావు. పొక్క పడ్డది అల్ట్రా పాష్. సో గాయస్ 28 ఓవర్స్ అప్ అయినాయి. స్కోర్ వచ్చేసి 143 అనమాట. టార్గెట్ వచ్చేసి 252 అనమాట. సో ఇంకా 21 ఓవర్స్ ఉన్నాయి, 22 ఓవర్స్. ఇక్కడ సన్ సెట్ అవుతుంది చూడండి. లెట్స్ సీ విన్ అవుతామో లేదో. నేను ఇంతసేపు కవర్స్లో ఉండే, ఇప్పుడే స్వీపర్స్కి వచ్చాను. చూడండి లోపలికా అన్నా, లోపలికా. ఎన్ని వికెట్స్ అన్నా? ఎన్ని పడ్డాయి? 4 పడ్డాయా అన్నా? ఏంటి అశ్వంత్ అన్న రక్తపింజర బుసలు కొడుతున్నాడు. చాలా ఎగ్జైటింగ్ ఉంది మ్యాచ్. చాలా ఎగ్జైటింగ్ ఉందా మ్యాచ్? ఇంగ్లీష్ లేపు మ్యాచ్ ఎగ్జైటింగ్స్, నరాల్ కట్టింగ్స్. కెప్టెన్ అవుడే. సో గైస్ చూడండి స్కోర్ 178 ఫర్ 7 at 36 ఓవర్స్ అనమాట. ఇంకా 74 రన్స్ ఇన్ 84 బాల్స్ కావాలి. అన్నా సన్నీ అన్న కంగ్రాచులేషన్స్. ఇక ఇట్రా షేక్ అండి. విన్నింగ్ క్యాప్టెన్. మేము ఓడిపోయాం ఫ్రెండ్స్, సన్నీ అన్న గెలిచాడు ఫ్రెండ్స్. మాకు పండగ లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి పండగ ఉంది ఫ్రెండ్స్. షెట్ వెళ్తా అన్న, మేము ఓడిపోయాం ఫ్రెండ్స్. ఓడిపోయాం, మేము ఓడిపోయాం ఫ్రెండ్స్. వెరీ గుడ్, కంగ్రాట్స్ అన్న. షిట్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు వచ్చింది. లాస్ట్ బాల్ వరకు రాలేదు. 3 balls ఉన్నాయా? సన్నీ అన్న పార్టీ అది క్యాప్టెన్గా ఫస్ట్ మ్యాచ్. మేము ఓడిపోయాం ఫ్రెండ్స్. టైగర్ అన్న హ్యాపీనెస్ చూడు.